బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. గోకులం గ్రాండ్ దగ్గర ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బస్సుగా ఏర్పాటు చేశారు. రోజు పవన్ కళ్యాణ్ గారు మొన్న పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చి వారాహి ప్రచార సభలో పాల్గొని నిన్న తనకు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల మళ్ళీ హైదరాబాద్ వెళ్లి ఇవాళ ఉదయం మళ్ళీ చేరుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇక్కడ గోకులం గ్రాండ్ దగ్గర నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోవడం అయితే జరిగింది. దీనిలో భాగంగా ఆయన ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్లారు, ఒకసారి జనసేన నాయకులకు సంబంధించి పిల్ల శ్రీధర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు, ఆయన అడిగి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి డాక్టర్ గారు, కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం వెళ్ళిపోయారు, మళ్ళీ మార్నింగ్ వచ్చారు, దీనికి వెళ్ళారు. పిఠాపురం ఆయన దాదాపుగా 1 గంటన్నర ఆ ప్రాంతంలో చేరుకున్నారు. వచ్చిన కాడి నుంచి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఈరోజు చాలా జాయినింగ్ పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 400 పైన వైసీపీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన కండువా వేసుకున్నారు. ఈ జాయినింగ్స్తో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉంది. దానికి తోడుగా తెలుగుదేశం, బీజేపీ ఎలియన్స్ రావడం మరింత బలమైంది. ఈరోజు వైసీపీ నుంచి కూడా చాలా ముఖ్య నాయకులు అందరూ కూడా జాయిన్ అవడం వల్ల జనసేన విజయం చాలా ముందే ఖరారైంది. దాని మీద ఈరోజు మెజారిటీ దిశగా జనసేన పార్టీ వెళ్తుంది. అదేవిధంగా అవనగడ్డ నుంచి కూడా వారు ఈరోజు తెలుగుదేశం నుంచి ముఖ్య నాయకులు జాయిన్ అవ్వడం జరిగింది. పాలకొండ నుంచి కూడా వారు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ దాదాపుగా ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా కళ్యాణ్ గారు ఈరోజు అన్ని పనులు చక్కబెట్టుకున్నారు. నిన్న పాపం ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల వెళ్ళి నిన్న దానికి సంబంధించిన ఆయన రెస్ట్ తీసుకుని ఈరోజు మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చారు. రైట్, బషీర్ బీబీ ఔలియా సంబంధించి దర్శనం చేసుకుంటారని చెప్పి వాళ్ళ షెడ్యూల్ లో కూడా చేర్చడం జరిగింది. ఎందుకు షెడ్యూల్ మళ్ళీ మార్చడం జరిగింది, మళ్ళీ ఆ షెడ్యూల్ ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు టైం దాదాపుగా 5 అయిపోయింది కాబట్టి 5:30 దాటితే హెలికాప్టర్ టేక్ ఆఫ్ పర్మిషన్స్ ఉండదండి మన దీని నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి. కాబట్టి దానివల్ల తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ ఎన్నో ఆయన పిఠాపురం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే గారు కాబట్టి, రాష్ట్రానికి అయినా రాష్ట్ర స్థాయి నాయకుడైనా మా పిఠాపురం నియోజకవర్గంలో మా సొంత ఎమ్మెల్యే కాబట్టి ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి అణువు ఆయనకు తెలుసు. పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా రానున్న 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆయన చూస్తారు. ప్రతి ఒక్కరితో ఆయన ఇంటరాక్ట్ అవుతారు. రేపు అంటే ఈరోజు గెలిచి ముందు కనిపించడం, గెలిచిన తర్వాత కనిపించకపోవడం కాబట్టి గెలిచిన తర్వాత కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆయన తీసుకెళ్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తారు. అన్నీ కూడా త్వరలో జరుగుతాయి. ఈవెన్ ఎలక్షన్కి ముందు కూడా దాదాపుగా ఆయన 20 రోజులు ఇక్కడే ఉంటారండి. 20 రోజులు మనకి ఎక్కువ కార్యకర్తలకి అదేవిధంగా ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. జనసేన పార్టీని ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజార్టీగా తీసుకెళ్లే విధంగా జనసేన కార్యకర్తలకు ఆయన వెన్నుదన్నుగా ఉంటారు. రైట్, ప్రస్తుతం ఇక్కడ మన గోకులం గ్రాండ్ దగ్గర అయితే సందర్భ వాతావరణం నెలకొంది. దీనిలో భాగంగా అవనిగడ్డకు సంబంధించి మండలి బుద్ధప్రసాద్ గారు, జనసేన పవన్ కళ్యాణ్ అధ్యక్షులు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షులు సమక్షంలో మండల బుద్ధప్రసాద్ గారు అవనిగడ్డకు సంబంధించి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.